హే బ్యూటిఫుల్ కపుల్స్, ఎలా ఉన్నారు? మీరు మీ హస్బెండ్ డైలీ మాట్లాడుకుంటారు, కానీ నిజంగా మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమవుతున్నాయా? ఆన్సర్ కనుక నో అంటే మీ రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఉందని అర్థం. మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం ప్రేమ కాదు, కమ్యూనికేషన్ గ్యాప్. మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ అనుకుంటారు గొడవల వల్ల రిలేషన్షిప్ స్పాయిల్ అవుతుందని, కానీ గొడవల వల్ల కాదు. గొడవల కన్నా డేంజరస్ థింగ్ సైలెన్స్. డైలీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్నీ చెప్పుకుంటారు, కానీ మీ బాధని షేర్ చేసుకోరు, మీ భయాలను చెప్పరు, ఎక్స్పెక్టేషన్స్లో క్లారిటీ ఉండదు. నేనేం చెప్పకపోయినా నన్ను అర్థం చేసుకోవాలని మీ హస్బెండ్ అనుకుంటారు. మీరు అప్సెట్గా ఉంటే ఆయన మిమ్మల్ని నోటీస్ చేయాలని మీరు అనుకుంటారు, కానీ ఎవ్వరూ ఎక్స్ప్రెస్ చేయరు. ఈ గ్యాప్ స్లోగా ఇమోషనల్ డిస్టెన్స్కి క్రియేట్ చేస్తుంది. 99% కపుల్స్ ఇక్కడే ఎందుకు స్ట్రక్ అవుతారో తెలుసా? కమ్యూనికేషన్ గ్యాప్. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది గొడవలతో స్టార్ట్ అవ్వదు, భయంతో స్టార్ట్ అవుతుంది. చెప్తే గొడవ అవుతుందని భయం, మీ ఫీలింగ్స్కి వాల్యూ ఉండదని డౌట్, వాళ్ళు ఇంకా మారరు అనే ఒక ఎజంప్షన్. కానీ దీనికి కారణం కపుల్స్ సైలెన్స్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే సైలెన్స్ లుక్స్ పీస్ఫుల్, కానీ సైలెన్స్ అనేది మీ రిలేషన్షిప్ని స్లోగా ఎండ్ చేసేస్తుంది. రిలేషన్షిప్లో ఒక మ్యాజిక్ షిఫ్ట్ ఏంటంటే మైండ్ రీడింగ్ కాదు, సేఫ్ ఎక్స్ప్రెషన్ అవసరం. ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ నేనంటే నీకు వాల్యూ లేదు అని అనేదానికంటే నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అని అనండి. బ్లేమ్ చేసే లాంగ్వేజ్ కాకుండా ఇమోషనల్ లాంగ్వేజ్ యూస్ చేయండి. కమ్యూనికేషన్ అంటే మాట్లాడటమే కాదు, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకునేలా చేయడం. రిమెంబర్ దిస్ వన్ లైన్: మీ ప్రేమ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, కమ్యూనికేషన్ స్టైల్ ఫెయిల్ అవుతుంది. మీరు స్టైల్ మార్చితే మీ పార్ట్నర్ రెస్పాన్స్ ఆటోమేటిక్గా మారిపోతుంది. మీకు ఇలా అనిపిస్తుందా? మీరు మాట్లాడుతున్నారు కానీ కనెక్ట్ అవ్వట్లేదని? అయితే కనెక్ట్ అని కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ పార్ట్నర్కి షేర్ చేయండి. ఎందుకంటే హెల్తీ ఫ్యామిలీస్ బిల్డ్ హెల్తీ సొసైటీ కాబట్టి. దిస్ ఈజ్ స్వర్ణలత, రిలేషన్షిప్ కోచ్ అండ్ యాక్సిస్ బాస్ ప్రాక్టీషనర్.